మీ నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్యా. మా నాన్నని కొట్టలేను కదా, అందుకే. ఒక్క నిమిషం ఇస్తే ఎలా? 10 సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్యా. ఇంట్లో నుంచి ఎందుకు బయటకొచ్చాను? కొడుతుంది కదా, మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు? అది కాదు, గిటి ఎందుకు కొట్టింది? కొడితే కొట్టావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్యా. అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా? పిచ్చింది భయ్యా. ఈసారి చేయలేరా? ఫిక్స్ అవ్వండి. కబుర్లు చెప్పుకుందాం, కలుద్దామా? ఎవరా సరే చూడు. ఫ్యాన్ అనుకుంటా. వాడు కనపడాలి, చెప్తా. ఇదే రాణి ప్లాన్. రే కబుర్లు చెప్పుకునేంత టైం ఉందారా నీకు? నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా. తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా. తనేమో కలిసి నోడు కొడుతుందిరా, నువ్వు కబుర్లు ఎలా చెప్తావు? కనిపించకుండా చెప్తాలే. ఊలేగా రే, ఈ ప్లాన్ కి నాకు ఏ సంబంధం లేదురా. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే కాపురం చేస్తానంటున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. లోలా బైకా? నా బైక్. ఓ మీ బైకేనా? ఎలా ఏంట్రా ఇది? అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా? ఏ రిలాక్స్ రా. ఓ, లోలా బైకా? అవును. ఎలరా పొద్దు నుంచి వెయిట్ చేస్తుంది, ఇప్పుడే వచ్చేది. ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది. ఓటీపీ చెప్పండి. వెయిట్ చేయి. ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఓటీపీ సార్. కొంచెం గట్టిగా అడుగు. సార్ ఓటీపీ సార్. 4357. వచ్చింది. వచ్చిందా? విభా? విభానా? ఏంటి అలా చూస్తున్నావు? అంటే అమ్మాయి పేరులో ఉంటేను. అమ్మాయి పేరే. మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి మేడం. ఏ జర్క్ లేకుండా సేఫ్ గా తీసుకెళ్తాను. 5 స్టార్ డ్రైవర్ ఇక్కడ. అదేంటి యాప్ లో 2.5 అని ఉంది? విభా గారు ఆ, ఎక్కడికండి? ఇంకేం అనుకోలేదండి, పదండి. ఏమైందయ్యా? ఉన్నాడు సార్. ఇదేనా 5 స్టార్ డ్రైవింగ్ అంటే? కుక్క పిల్ల మేడం, మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా? సడన్ బ్రేక్ కొట్టానని మీరు నాకు 2.5 ఇస్తారు. కుక్క పిల్లని కాపాడాను కదా, నాకు నేను 5 స్టార్స్ ఇచ్చుకుంటాను. ఏం చేస్తుంటారండి? స్టాండప్ కామెడీ. నవ్వుతూ బతకాలంటారు, మీరు నవ్విస్తూ బతుకుతున్నారన్నమాట. మీ పని బాగుందండి. ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు. లైఫ్ లో రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్ అండి బాబు. నీ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పరండి, అరిటాక్లో రసం పోసినట్టు ఎట్టెళ్తుందో తెలియట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఆ ముందాపు. ఏం చేస్తారు? 15 మినిట్స్ ఆగుతావా? ఏంట్రా 15 మినిట్స్ అంటారా? 15 మినిట్స్ వెయిటింగ్. విభా గారు వెయిటింగ్ చేయాలంటే ఎక్స్ట్రా చార్జ్ అవుద్ది. ఓకే విభా గారు ఏం చేస్తారు? వెయిటింగ్. హాయ్. స్టాండప్ షోకి స్లాట్ ఇస్తా అన్నారు, సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా? మీకు వీకెండ్ లో స్లాట్ ఇవ్వలేను. పోనీ వెడ్నెస్డే ఇవ్వండి, షో చూసాక చెప్పండి. ఓ సారీ మేడం, బిజినెస్ కదా, రిస్క్ తీసుకోలేం. హోప్ యు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్ లో పెద్ద రిస్క్. పనైందా మేడం? నువ్వు చెప్పిన మాటే చెప్పాను, వర్కౌట్ అయింది. నిన్ను చూస్తే లోలా బైక్ గడ్లా లేవే. ఎవరు చెప్పాడండి లోలా వాడినని? మిమ్మల్ని పడేయడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా. కావాలంటే చూడండి. గుడ్ జోక్. పెళ్ళైందా మేడం?
లేదు. చేసుకోండి మేడం. ఇలా లోలాతో కాకుండా హ్యాపీగా హస్బెండ్ తో తిరగొచ్చు. వద్దు. వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? చెప్పా. చెప్పేశారా? ధైర్యం మేడం. అయినా ఎలా చెప్పారు మేడం ఇంట్లో? హ? నీకెందుకయ్యా? చెప్పండి మేడం, రేపు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది కదా. నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోకు. నీకు అనిపించింది నువ్వు చెయ్యి. అదే చేస్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఇంటికి పద. ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడమే చాలా కష్టం. దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు? తెలీదు. అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా. హలో బాస్, ఏంటి వింటున్నావు? ఎంటర్టైన్మెంట్ ఉందా? ఇగోమ్మా, ఇంటికి వచ్చేయమ్మా. వచ్చి నా మీద ఎన్ని జోకులన్నా వెయ్యి, పడతాను నేను. అంత పడక్కర్లేదు, నీ మీద జోకులు వేయలేను. హలో హలో బాబు, కొంచెం నన్ను ఇంటి దగ్గరికి వదిలే. మా ఇల్లు తెలుసు. నీకెలా తెలుసు? తెలుసులే, పాసిబుల్. మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి. థ్యాంక్స్ కలిసినందుకు, కబుర్లు చెప్పినందుకు. ఫోన్ ఎత్తడేంటి? చాలా హలో, నీతో వచ్చినాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? అర్జున్ గా వాడిని పట్టుకో. ఆగు. ఏం చేశాడు? వాడితో ఒక సెల్ఫీ తీసి పంపు. సెల్ఫీనా? ఎందుకే? బాబు ఇటు చూడు ఒకసారి. ఇదో షప్పా, ఒక సెల్ఫీ తీయడం రాదు కానీ పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం బయలుదేరిపోతాను. గుడ్ మార్నింగ్. హలో, నన్ను కలవాలంటే నాకే చెప్పొచ్చుగా. మీ నాన్నతో సెల్ఫీ ఎందుకు? నీకంత సరదా ఉంటే వచ్చి కలు. అవునా? అయితే నేను ప్లాన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో, సంపేండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం లేదే. అవును, పొద్దునే బయటకు వెళ్తానన్నావు. లోలా బుక్ చేయనా? ఓకే. వద్దు. ఓకే. నీతో సినిమా చూడబోతున్నా అంటే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. బుక్ చేయవే. అయిపోయాడు వీడు. ఓకే. ఏం ప్లాన్ చేశా? డ్యూటీ అయిపోయాక సినిమాకి వెళ్దాం అనుకున్నాను మేడం. చా, ఒకసారి హెల్మెట్ తీ. ఎందుకు మేడం? లోలా గడివా హౌలా గడివా తెలియాలి కదా. మేడం ఓటీపీ చెప్పండి. 6721. విభానా? బాలేదా? మరి వాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం? సినిమాకి వెళ్ళాలి. పద. హీరో గారు నన్ను చూడ్డానికి ఆఫీస్ ఎక్కొట్టొచ్చారా? ఆఫీసా? సూపర్ ఫిగర్. ఇంకేంటి కబుర్లు? కబుర్లు అంటే కబుర్లు చెప్పండి. రాత్రికి ఏం ప్లాన్ చేశా? మరీ అంత రే నీతో చూస్తా అన్నా నీ పక్కన అనలేదు. సో నాతో చూడు. నైట్ సూపర్ గా ప్లాన్ చేస్తాను. ఈవినింగ్ స్మాల్ డ్రైవ్. సో సారీ. ఐమ్ సారీ. You're not mistaken. Right person. Perfect person. Baby. Let's go, baby. Hey, ఏంటి? Idiot.
జరిగిందా భయ్యా? చాలా కొట్టు కొట్టారు భయ్యా. ఎవరు కొట్టారు తెలుసా? తెలీదు భయ్యా. నేనే. ఆ, కొంచెం ముందు రండి భయ్యా. బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన తెలియక ఏడిపించా. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా మొగుడినైతే? ముగుడా? అది నా బాడీరా. మరి నిన్ను కొడితే ఓకేనా? ఇది తన బాడీరా. అమ్మడి అమ్మ కాన్సెప్ట్. సిస్టర్ సారీ సిస్టర్, మీరు బావగారితో వచ్చారని తిరిగి టచ్ చేశాను. వాజ్పేయిలో కొట్టాడు. మీరు మీ ఆయన సేఫ్ గా ఉండండి. అమ్మా వెళ్ళొస్తాను మేడం. సిస్టర్, Idiot. ఈ రౌడీస్ కి కొట్టి ముందు కొంచెం కూడా జాలుండదు. జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాను. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా నా మొగుడువా? అది నీకు నువ్వే చెప్పుకోకూడదు, ఒక అమ్మాయి చెప్పాలి. సరే, ఏం చేస్తా చెప్తావు? వద్దమ్మా. ఒకప్పుడు ఒకడికి సరదాగా చెప్పా, నేనే రాంగ్ అని ఊరంతా చెప్పాడు. మళ్ళీ చెప్పలేను. ఆడెవడో గురించి నాకు చెప్పుకో. వాడు వేరు, నేను వేరు. నువ్వెవ్వరైనా అవ్వు, నాకు అనవసరం. నా పెళ్ళొద్దు, మొగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఏమే, రేపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ ఉంది, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. వచ్చినందుకు థ్యాంక్స్. నేను టెంపుల్కి వచ్చాను. నేను ప్లాన్ చేసింది కూడా టెంపుల్కే. మా అమ్మ పిలిచింది వచ్చాను. మీ అమ్మని కూడా పిలిచింది నేనే. కబుర్లు చెప్పుకో. కావాలంటే మీ అమ్మ తల్లిలో గులాబీ పువ్వు ఉంటుంది, చూసుకో. అమ్మా, పంతులు గారు ఇచ్చింది అలా అది లోలాగాడిచ్చింది. నేను లోలాగాండి కాదమ్మా, పంతుల్ని. మిమ్మల్ని కాదండి. ఓ నన్ను కాదా? మంచిది. పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. పంతులు గారు, కార్తీక పౌర్ణమి పూజ మా అమ్మాయి పేరు మీద చేయించండి, మంచి అబ్బాయి దొరకాలి. కార్తీక పౌర్ణమ? ఈ వేళ కార్తీక పౌర్ణమి కాదండి. నాకు మెసేజ్ వచ్చింది, మీకు రాలేదా? నాకెందుకు వస్తుందండి బాబు? ఊరికే. పర్సనల్ మెసేజ్ కి పబ్లిక్ మెసేజ్ కి తేడా తెలీదా? మీ కూతురు అని పెట్టినప్పుడైనా అర్థం అవ్వాలిగా. నేను ఒక మాలోకం, అంటే నీకు మంచి మొగుడు వస్తాడన్న సంతోషంలో నమ్మేశాను. దేవుడు మంచి మొగుడిని ఇస్తాడంటే నేను నమ్మను. తప్పు, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. ఇదిగో మెసేజ్ వచ్చిన నంబర్ నుంచి కాల్ వస్తోంది. అవును అంటావా? Once again. ఎన్ని ఫోన్లు ఆపేస్తా? దండం పెట్టుకో. విభా, ధనంజయ గోత్రం, నీకు ఫోన్ అమ్మా. నేనే చేస్తానని చెప్పండి. వినబడినట్టుంది. ఏం చేస్తున్నావు? నిన్ను అర్థం చేసుకుంటున్నా. ఏం అర్థం చేసుకుంటున్నావు? నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేను రప్పించానంటే నమ్మలేదు, పువ్వు అంటే తొందరపడ్డావు. అరే, కళ్ళు చూసుకుని మాట్లాడుకుందాం అంటే అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. అయితే ఏంటి? చూడు, ఈ కన్ఫ్యూజన్ వల్ల 2 డేంజర్లున్నాయి. ఒకటి పెళ్లి, రెండోది ఒంటరితనం. అది ఇంకా డేంజర్.
ఏయ్. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఏంటిది ఎప్పుడూ లేంది? ఏమిటి ఆ పిచ్చి మాటలు?